గౌరవప్రదమైన అది రెస్పాన్సిబిలిటీ కలిగిన ఒక గవర్నమెంట్ ఒక వింగ్ అంటే గవర్నమెంట్ లో మీరు మీ ఉద్యోగస్తుల్లో మీరు ప్రముఖ పాత్ర మీ ఇట్లాంటి వారిని గవర్నమెంట్ ఉద్యోగులుగా భావించుకోకుండా కేవలము ఏదో చిన్న కాంట్రాక్ట్ లేబర్ లాగా చూడడం గవర్నమెంట్ ఇలాంటి పరిస్థితి. తర్వాత గత ప్రభుత్వంలో మీకు డిఏలు బాగానే వచ్చింది. కాకపోతే ఇంకొకసారి మా ప్రభుత్వం చంద్రబాబు గారు కానీ మళ్ళీ ఒకసారి సీఎం అయితే మీ న్యాయమైన కోరికలు మీ డిమాండ్స్ పరిష్కరిస్తారని ఈ సభాముఖంగా చెప్తున్నాము. తెలుగుదేశం తరఫున మీకు మా పూర్తి మద్దతు ఉంటుంది. మీకోసం మీరేమైతే డిమాండ్స్ న్యాయపరమైన డిమాండ్స్ ఉన్నాయో దానికోసం మేము కానీ ఉద్యమిస్తాము. మీరు ఇంతకుముందు మీకు 6,000 రూపాయలు ఇస్తా అనేది 10,500 రూపాయలు చంద్రబాబు గారే మీకు పెంచింది. తర్వాత మన గౌరవ జగన్ గారు వచ్చినప్పటి నుంచి మీకు 1,000 రూపాయలు వాళ్ళు ప్రామిస్ చేయడం ఏమి అన్ని పనులు మీతో చేపించుకున్నాడు. అవునమ్మా, అందరూ మీకు ఇంకా మీ అంటే అన్ని ఇంత ఇబ్బందుల్లో ప్రజలు ఉంటే కనీసం మీలాంటి ఉంటుంది. మా ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా పరిష్కరిస్తున్నారని గట్టిగా హామీ ఇస్తా ఉన్నాము. ప్రియమైన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పినా అబద్ధాలే చెప్తారు. మనం అన్ని నిజయాలను భావించాలా. ఆయన నేనే అతనికి వాళ్ళకి 1,000 రూపాయలు ఇస్తున్నారు, 10,500 11,500 నేనే చేస్తానన్నా కానీ మనం నమ్మల్లా. నమ్మకపోతే పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తాడు, కేసులు పెట్టిస్తాడు. ఇప్పుడు మీకు జీతాలు సరిగ్గా వస్తున్నాయా? నెల వస్తున్నాయా? లేదు కదా. ఒక్క గవర్నమెంట్ సెక్టర్ లో ఒకే ఒక డిపార్ట్మెంట్ కి కరెక్ట్ గా జీతాలు పడుతున్నాయి. అది పోలీసు వ్యవస్థకు మాత్రం పడుతున్నాయి. ఆయన పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని రాజ్యం చేస్తున్నాడు తప్పితే మిగతా వ్యవస్థలు నేను నమ్ముకోలేదు ఆయన. కాబట్టి మీ అందరి మీద చిన్న చూపు ఆయనకి మంచి పరిపాలన అందిస్తారని ప్రజలంతా నమ్మి ఆయన 151 సీట్లు ఇస్తే ఎంత గొప్పగా ఎంత బాగా చేయాలా. అట్లాంటిది ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇబ్బందులు పడుతున్నారు. పోనీ బయట ప్రజలు ఎవరన్నా బాగుపడినారా అంటే ప్రతి ఒక్క సామాజిక వర్గం ప్రతి ఒక్క సెక్టార్లో అందరూ బాధపడుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? మీరు దయచేసి నా మాటేనండి. మన పిల్లల భవిష్యత్తు కోసము వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసము రాబోయే దినాల్లో చంద్రబాబు ఖచ్చితంగా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతారు తప్పితే మళ్ళీ అభివృద్ధి జరిగే పరిస్థితి లేదు. సార్ మాకు 4,000 ఉన్న జీతాన్ని 7,000 రూపాయలు గత ప్రభుత్వం చేసింది. 7,000 నుంచి 10,500 చేసి మాకు దిగిపోయేటప్పటికి 10,500 మేము శాలరీ తీసుకుంటున్నాం సార్. కానీ దాన్ని ఆశాలకి పెంచుకొని ఆశాలకు పెంచిన జీతాన్ని మాకు పెంచినానని ఆయన టీవీలో వార్తల్లో పేపర్లలో అంతా దాన్ని కూడా మీరు ఖండించండి సార్ దయచేసి. గత ప్రభుత్వం ఇచ్చిందే మాకు 10,500 కానీ ఈయన వచ్చిన తర్వాత ఒక్క 1,000 రూపాయలు మాకు ఇచ్చలేదు. అది మీరే నువ్వు ఎప్పుడు ఇచ్చినావని అదే మీరు కనిపిస్తే అది జిరాక్స్ పెట్టి ఒకటి మీరే ఖండించడం జరగాలి. చంద్రబాబు పర్యటనలో మీ అంగన్వాడీ పోయి ఆయన తెలిసినాడు. ఆడ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినాడు. నేను పెంచిండదే బాబు 10,500 నేను చేసిండదే అని చెప్పాడు. తెలియదు కదమ్మా. ఇప్పుడు చాలా మందికి అంటే వైసీపీ నాయకులకి జగన్ గారు ఏం చెప్తే అది వేదవాక్యం. అది వాళ్ళు అదే చెప్తారు. ఆయన అంటారు కూ అంటారు. ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు వీళ్ళు బంతి జీతాలు ఏమన్నా తెలివి ఉందా? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వనిత ఏమన్నా ఇట్లాంటివన్నీ పనికిరాని మాట మాట్లాడతారే.
ఇంతమంది రోడ్డు మీదకి వచ్చినారు, ఎన్ని రోజులైంది వీళ్ళు తగ్గి వాళ్ళు కనీసం వాళ్ళ డిమాండ్ ఏమి, వాళ్ళకి ఏదైనా చేద్దామన్న ఆలోచన కానీ లేకపోతే ఎట్లా? కనీస జ్ఞానము ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా? దయచేసి అమ్మ ఇదేమి రాజ్యం 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 వర్కర్స్ వాళ్ళ న్యాయమైన డిమాండ్ కొరకు రోడ్డు మీదకి వచ్చి ఈరోజు 9 రోజులుగా వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళ సాంఘీభావం తెలపడానికి తెలుగుదేశం ఇన్ఛార్జ్ జితేంద్ర గౌడ్ గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇక్కడ సాంఘీభావం గుత్తిలో సాంఘీభావం తెలపడానికి నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చినాము. పోతే ఈ ప్రభుత్వం వాళ్ళ న్యాయమైన డిమాండ్లు కనీసము పరిగణలోకి తీసుకోవడం లేదు. పైపెచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే పూర్వము 4,000 ఉండేదాన్ని 7,000, 7,500 తర్వాత 10,500 చేసిన చంద్రబాబు నాయుడు గారు. ఆ పెంచిన వేతనాన్ని ఎంత అధ్వానంగా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వమే 10,500 పెంచింది, మళ్ళీ ఒక 1,000 రూపాయలు నేను పెంచినాను, ఇంత పెంచినా మీకు సరిపోదా అంటున్నారు. ఈరోజు నేను అడుగుతున్నాను, నిత్యావసర వస్తువులు అయితేనేమి, కరెంట్ ఛార్జీలు అయితేనేమి, బస్సు ఛార్జీలు అయితేనేమి, డీజిల్ పెట్రోల్ రేట్లు అయితేనేమి, ఈ సమాజంలో ప్రతి ఒక్కటి ఏదైనా సరే ఈ విపరీతంగా ధరలు పెరిగిపోయినా ఆ దృష్టిలో ఉంచుకొనైనా కనీసం వాళ్ళకి ఆ 10,500కి వాళ్ళకి ఏమి రాదు, 11,500కి ఏమి రాదు. దాన్ని పెంచాలి, వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. అది పోయి వాళ్ళని పైపెచ్చు వైసీపీ ఎమ్మెల్యే దుర్భాషలాడటము, వాళ్ళని మీరేమన్నా చేసుకోకపోండి, మేము ఇవ్వము, మిమ్మల్ని తీసేస్తాము, అవి అంగన్వాడీ సెంటర్లు పాల్గొట్టడము, ఇవన్నీ చిల్లర వ్యవహారాలని చేస్తుంటే మంచిది కాదు. రాబోయే దినాల్లో దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈరోజు వాళ్ళు టీఏలు డిఏలు రావడం లేదు, వాళ్ళు సరైన వేతనాలు ఇన్ టైం రావడం లేదు. పోనీ 15 రోజులు, నెల రోజులు అంటే దాదాపు 2-3 నెలలు జీతాలు పెండింగ్లో ఉన్నాయి. ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలనంతా వదిలేసి ఈ అంగన్వాడీ సెంటర్లో అరాకొర సౌకర్యాల్లో ఉండే చాట ఎవరికి ప్రభుత్వానికి మాట రాకోకుండా ఎంతో జాగ్రత్తగా సెంటర్లు నడుపుతుంటే వాళ్ళు కనీస వేతనం, వాళ్ళు గౌరవ వేతనం వద్దు, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ట్రీట్ చేయండి అని అడుగుతున్నారు. కనీసం అధికారం చేయకపోతే ఎట్లా? వాళ్ళ న్యాయమైన కోరికలకి మేము తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాము. మేము కూడా దీనికోసం గట్టిగా పోరాడతాము. రాబోయే దినాల్లో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత తప్పకుండా దీన్ని పరిష్కరిస్తామని సభాముఖంగా, ఈ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ. అవునా కదమ్మా? తర్వాత ఒక కార్మికుడు చనిపోతే తెలుగుదేశం గవర్నమెంట్లో మీకు 5 లక్షల రూపాయలు వస్తాను. ఈ ప్రభుత్వంలో వస్తూ ఉంది. అదేమన్నా ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు. కార్మికుల సంఖ్య పెంచాలి, సరైన వేతనం. ఈరోజు
నిత్యావసర పరిస్థితులు ఆ రోజు జీతాలు ఇచ్చిన దానికి ఈ రోజు జీతాలు ఇచ్చేదానికి నిత్యావసర పరిస్థితులు ఉప్పు పప్పు కాడి నుంచి ఏదైనా తీసుకోండి, కరెంట్ ఛార్జీలు తీసుకోండి, మీ మున్సిపాలిటీ ఇంటి గుత్తలు తీసుకోండి, తర్వాత కొలాయి గుత్తలు తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ప్రతి ఒక్కటి పెంచినారా లేదా? మీరు ఏదైతే ప్రధాన డిమాండ్లు ఉన్నాయో అవన్నిటికీ మా మద్దతు ఉంది. ఫస్ట్ మున్సిపాలిటీ అయినది కదమ్మా, ఫస్ట్ మున్సిపాలిటీ అప్పుడు వచ్చేసి 40 మందే ఉన్నారు కార్మికులు. తర్వాత ఫస్ట్ మున్సిపాలిటీ అయిన తర్వాత మా ప్రభుత్వంలో 50 మందిని మళ్ళీ పెరిగే కొద్దీ కార్మికుల సంఖ్య పెంచుతూ ఉంటే టౌన్ కానీ బాగా ఉంటుంది, మీకు పని భారం తగ్గుతుంది, మీకు ఇబ్బందులు లేకోకుండా టౌన్కి ఇబ్బందులు లేకోకుండా మున్సిపాలిటీ సరైన పద్ధతిలో. ఈరోజు మున్సిపాలిటీ గురించి మాట్లాడితే మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే కనీసం నెల రోజులైనా నీళ్ళు ఇవ్వలేని దరిద్రం మున్సిపాలిటీ గుర్తే. ఇంత దరిద్రమైన మున్సిపాలిటీ ఎప్పుడూ చూడలేదు. అధికారులు అట్లా ఉన్నారు, నాయకులు అట్లా ఉన్నారు. మనకేం చేయలేని పరిస్థితి. 173 కోట్లతో ఒక స్కీమ్ రెడీ చేసి చంద్రబాబు గారి హయాంలో టెండర్ అయిపోతే టెండర్ స్టార్ట్ అయ్యి మధ్యలోనే పరిగెత్తిపోయినాడు కాంట్రాక్టర్. ఎక్కడ పోయినాడో తెలుసు. అదేగిన ఇప్పటికి చంద్రబాబే సీఎంగా ఉంటే ఈ పాటికి ప్రతి ఇంటికి కొలాయి, ప్రతి ఇంటికి నీరు ఉండేది. ఈరోజు పైపెచ్చు మీకు పనిముట్లు ఇంతకుముందు బాగా వస్తున్నాయి కదా, వస్తుంది. మీరు అందరూ సహకరించండి. మీ న్యాయమైన కోరికలు, మీ డిమాండ్లు మేము పరిష్కరించాం. చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్తాం. ఒక జీవో సుప్రీంకోర్టులో ఉండే ఒక జీవో ఉంది కదా, స్కిల్ కార్మికులకి వాళ్ళకి జీతాలు మన గవర్నమెంట్ జీతాలు ఇవ్వాలా పెంచాలని అది కానీ తర్వాత గత ప్రభుత్వంలో అయితే మేము అంటే పట్టాలు ఇచ్చినాం దాదాపు 330 మందికి. మేము ఆ పట్టాలు ఇస్తే పట్టాలు ఇచ్చినాము, అసలు కార్మికులకే ఇచ్చింది, వేరే వాళ్ళకి ఎవరు ఇవ్వలేదు. కనీసం ఆ విధానం పెట్టుకున్న కార్మికులు కానీ తీసుకుని వాళ్ళు కొట్టగొట్టేసిన అది ఎవరికన్నా ఇవన్నీ ఏం వచ్చేది మన ప్రభుత్వమే. ఆ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. అన్నీ మీ పట్టాలు అన్నీ పెరిగి మీకు చేతికే ఇస్తాం. మీకు మీరు కానీ కొద్దిగా మారాలి అంటే ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి చూడండి. రాష్ట్రంలో పరిస్థితులు ఏ వర్గం వాళ్ళు గారు ఏ ఉద్యోగస్తులు సుఖంగా లేడు, చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది. దయచేసి బాగా అర్థం చేసుకోండి. రాబోయే దినాల్లో మనం మళ్ళీ ఇదే ప్రభుత్వం తెచ్చుకుంటే రాష్ట్రాన్ని అమ్మేస్తారు. ఇప్పుడు స్థలాలన్నీ కబ్జా చేసుకొని ఎట్లా అమ్ముతున్నారో రాష్ట్రాన్ని ముక్కలు చేసి అట్లా అమ్మేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. దయచేసి వచ్చే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయండి. ఈ ప్రభుత్వాన్ని సాగనంపండి. రేపొద్దున మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, అందరి భవిష్యత్తు చంద్రబాబు నాయుడు తీసుకుంటారు. సమ్మకి తెలుగుదేశం ఇన్ఛార్జ్ గుంటకల్లో ఇన్ఛార్జ్ జితేంద్ర ఆదేశాల మేరకు ఇక్కడ తెలుగుదేశం క్యాడర్ అయితే నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు అందరూ మద్దతు తెలిపేదానికి వచ్చినాము. ఇకపోతే కార్మికుల న్యాయమైన డిమాండ్ ఏదైతే జీతాలు పెంచాలి, ఉద్యోగాలు రెగ్యులైజ్ చేయాలి. తర్వాత ఇంతకు ముందులాగా ఎవరైతే చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు తెలుగుదేశం గవర్నమెంట్ ఏదైతే వస్తా ఉందో దాన్ని పునరుద్ధరించడానికి, తర్వాత కార్మికుల సంఖ్య పెంచడానికి, ఇవన్నీ వాళ్ళ న్యాయమైన డిమాండ్లు. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఉద్యోగుల సంఖ్య పెంచడం లేదు. వాళ్ళు ఊరైతే పెరుగుతూ ఉంది, ఊరైతే పెరుగుతుంది, గుర్తులైతే బాగా వసూలు అవుతున్నాయి, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి మున్సిపాలిటీకి. కానీ అదే కార్మికులతో పని చేపిస్తున్నారు. ఇంతకుముందు ఫస్ట్ మున్సిపాలిటీ వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము, ఆ మున్సిపాలిటీ వచ్చినప్పుడు ఆ రోజు 40 మంది కార్మికులు ఉంటే ఆ మున్సిపాలిటీ అంటే ప్రభుత్వం వస్తేనే 54 మందిని పెంచి దాదాపు 100 మంది కార్మికులు చేసే పరిస్థితి.
తర్వాత 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళలో కనీసం 10 మంది నాగిన కార్మికులు పెంచకపోతే అదే కార్మికులతో ఊరంతా సుందరంగా ఉండాలా, నీట్గా ఉండాలా అంటే చాలా అధ్వానంగా ఉంది. పైపెచ్చి వీళ్ళు కోవిడ్ టైంలో వీళ్ళంతా బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ తన ప్రాణాలకి రిస్క్ చేసుకొని ఇంత కష్టపడి ఇంత పని చేసిన ఈ కార్మికులని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఉద్యోగాలు రెగ్యులైజ్ చేయడం కానీ, వాళ్ళ ఉద్యోగాలు పెంచడం కానీ, ఉద్యోగుల సంఖ్య పెంచడం కానీ, ఈ నిత్యావసర వస్తువులు ఈ మేరగా విపరీతంగా పెరిగినప్పుడు కనీసం వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళకి అడిగిన డిమాండ్లు కొద్దిగా పరిశీలించాల్సిన పోయి కనీసం వీళ్ళు సైడ్ చూడగానే చూడటం లేదు అంటే ఇంతకన్నా దారుణమైన ప్రభుత్వం ఇంకోటి లేదు. రాబోయే దినాల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తామని సభాముఖంగా మేము తెలియజేసుకుంటూ